ఆన్లైన్‌లోకి వెళ్ళిపోదాం ఫస్ట్. రైట్. అట్ ద సేమ్ టైమ్ ర్యాపిడో కూడా చేద్దాం. జనం వ్యాలీ 27 కిలోమీటర్లకు 28, 29 కిలోమీటర్లకు 398 ఇస్తుండేడు. దారుణంగా కాకపోతే ప్యారడైజ్ 234, గచ్చిబౌలి 6.5 కిలోమీటర్ల పికప్ ఇంత దూరం మిస్ ఎవడవుతారా బాబు. డైలైట్ టవర్స్ 504. జర కొంచెం దగ్గర పికప్ లేరా బాబు. ఈ రిజర్వేషన్లే అన్ని పిచ్చకుంట్ల రిజర్వేషన్లే ఉంటాయి. లాంగ్ లాంగ్ పికప్లు 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు. గచ్చిబౌలి 1.5 గంట పడుతుంది. టైము 26 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల పికప్. 6.5 కిలోమీటర్ల పికప్. ఏంది ఇట్లా వస్తున్నాయి ఇలా పొద్దు పొద్దుగల. ఏడు కిలోమీటర్ల పికప్. పొద్దు పొద్దుగల దమా ఖరాబ్ చేసే బుకింగ్ ఇవన్నీ. ఇట్లకించి ఎవరు లేరా అంత లాంగ్ లాంగ్ ఇస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, అన్ని లాంగ్ లాంగ్ పికప్లు వస్తున్నాయి. ఒక 1-2 డ్రాప్లు అయినాక మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. కొంచెం దగ్గర వచ్చే పికప్లు చూసి తీసుకుంటా. అన్నీ 7 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, ఇగో 6.5 కిలోమీటర్లు. మరి దారుణంగా చూపిస్తున్నాడు. 5 కిలోమీటర్లు. మాదాపూర్ మెట్రో ఇది ఒకటి కొంచెం రీజనబుల్ ఉంది. 1.5 కిలోమీటర్ అంట. పికప్ అయితే తీసుకున్నా ర్యాపిడోలో. మాదాపూర్కి 417 రూపాయలు ఏమో చూపించండు. ఓకే, పికప్కి అయితే వెళ్ళిపోదాం. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. హలో ఫ్రెండ్స్, మొన్న నుంచి అయితే మీకు అప్డేట్ అయితే ఇవ్వలేదు కదా. ఇగో ఇప్పటి వరకు అయితే మన వెహికల్ 104.8 అంటే 105 కిలోమీటర్లు తిరిగింది. 105 కిలోమీటర్లకు మనకు అయిన బిల్ వచ్చేసి 1904 రూపాయలు. 6 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 6 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 5 గంటల 16 నిమిషాలు అయితే మనకు ఆన్లైన్లో ఉన్నాము. 6 డ్రాప్స్కి 1904 రూపాయలు అయితే అయింది. మార్నింగ్ ఫస్ట్ బుకింగ్ మనకు ర్యాపిడోలో వచ్చిందని చెప్పేసి అన్నా కదా, ఆ బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. లొకేషన్ పోయినకే వాడు క్యాన్సిల్ చేసిండు. చెప్తే నా కొడుకు. ఇది క్యాన్సిలేషన్ ఫీజు అయితే వచ్చింది మనకు 40 రూపాయలు. ఇది తీరా లొకేషన్కి పోయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. మాకు బుల్లారంలో ఉండే లొకేషన్ ఇది చూస్తున్నావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసినాడు. మాదాపూర్కు 471 రూపాయలు చూపించింది ఈ డ్రాప్లో. మనకి డ్రాప్లో అయితే 40 రూపాయలు క్యాన్సిలేషన్ వచ్చింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ర్యాపిడోలో ఏం రాలేదు. ఇక
అయిన డ్రాప్లు మొత్తము ఇక్కడ మనకు ఊబర్ అనే కొట్టినాము. ఈ 6 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు వరకు 1904 రూపాయలతో బిల్ అయింది. ఓకే, పర్లేదు. ఈ 104 కిలోమీటర్లకు 1900 అయితే బిల్ అయిందంటే కొంచెం బెటర్ అని చెప్పాలి ఇవాళ. ఓకే, మళ్ళీ ప్రజెంట్ అయితే 10 నిమిషాల తక్కువ 4 అవుతుంది. అల్వాల్కి అయితే వచ్చిన ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే 10 నిమిషాల తక్కువ 4 అవుతుంది. ప్రస్తుతం అల్వాల్లో ఉన్నా, పిఎస్ దగ్గర ఉన్నా. కానీ ఇక్కడ అల్వాల్ బుకింగ్ పడితే దింపేసి ఒకటేసారి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ఇంటికైతే వచ్చిన. వెళ్ళి తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అదే ఎక్కడ వచ్చిన డ్రాప్ అని చెప్పేసి డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సాయంత్రం అయితే లంచ్ తర్వాత నేను 5 గంటలకైతే మళ్ళీ వెహికల్ తీసిన తర్వాత ఒక 3 డ్రాప్లు అయితే వేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. 3 డ్రాప్లకే టైం అంతా అయిపోయింది. అంత హెవీ ట్రాఫిక్ ఉండే. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఊబర్లో అయితే ఇది ఒక డ్రాప్ అయితే కొంపల్లి నుంచి తిరుమలగిరి అయితే ఇందాకనే వచ్చిన. 9 కిలోమీటర్లకు 9.69 అంటే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లకు మనకు 387 రూపాయలు అయితే వచ్చింది. ఈ ఒక్క డ్రాప్తోనే ఊబర్లో మనకు 7 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇగో 7 డ్రాప్స్కి 2292 రూపాయలు అయితే బిల్ అయింది ఊబర్లో. మిగతా 2 డ్రాప్లు అయితే ఊబర్లో కొట్టినా. లంచ్ తర్వాత ఊబర్లో అయితే 2 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇగో చూస్తున్నారు కదా. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి మనకు బొల్లారం నుంచి నానక్రామ్ కూడా వెళ్ళి ఉంటాయి. ఈ డ్రాప్లో మనకు 28 కిలోమీటర్లకు 573 రూపాయలు అయితే వచ్చింది. 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడ్డది. దాని తర్వాత మళ్ళీ సేమ్ అక్కడ నానక్రామ్ కూడా నుంచి మనకు ఇక్కడ కొంపల్లికి అయితే వచ్చిన. ఈ డ్రాప్లో మనకు 28 కిలోమీటర్లకు 531 రూపాయలు అయితే ఇచ్చిండు. ఇంట్లో కూడా మనకు ఆల్మోస్ట్ 19 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడ్డది. ఈ 2 డ్రాప్లు ర్యాపిడోలు అయితే ఈ 2 డ్రాప్లతోనే ఇంట్లో 1104 రూపాయలు అయితే బిల్ అయింది. ఇంట్లో 1104 ప్లస్ ఊబర్లో వచ్చేసి 2292. ఒక్కసారి మనము క్యాల్కులేట్ చేసుకుందాము. 2292 2292 ప్లస్ 1104 రూపాయలు. టోటల్ బిల్ వచ్చేసి ఇలా 3396 రూపాయలు అయితే అయింది. ఇందులో మనకు డీజిల్ తీసేయాలి కాబట్టి ఇవాళ మనకు వెహికల్ ఎంత తిరిగింది, 177 కిలోమీటర్లు అయితే తిరిగింది. 177 180 అనుకుందాం. 180 కిలోమీటర్లు అయితే తిరిగింది. అంటే ఆల్మోస్ట్ మన 1000 రూపాయలు డీజిల్ పోయినట్టే. ఎందుకంటే మధ్యాహ్నం ఏసీలో బాగా పెట్టాల్సి వచ్చింది. 3 పాయింట్లు 4 పాయింట్లు కూడా ఒక్కోసారి ఒక కస్టమర్ అయితే ఏకంగా 4 పాయింట్లు పెట్టుకున్నాడు. ఇవాళ తొందరగా నిద్ర వస్తుంది. ఓకే, ఇంట్లో ఒక 1000 రూపాయలు అయితే డీజిల్ తీసేద్దాం. -1000 మనకి ఇలా మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి 2396 రూపాయలు అయితే మనకు మిగిలిన అమౌంట్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాళ మన ఎర్నింగ్ వీడియో. మనకైతే 2000 రూపాయల చిల్లర అయితే మిగిలింది ఇవాళ. చూద్దాం, నిన్న చాలా ఘోరంగా ఉండే కదా, ఇవాళ కొంచెం బెటర్, కొంచెం కవర్ అయినట్టు. ఓకే, మళ్ళా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. రేపైతే మళ్ళీ ఫ్రెష్ అయితే స్టార్ట్ అయిపోదాం. రేపు మ్యాక్సిమంగా కొంచెం తొందరగా తీయడానికి ట్రై చేయాలి. నిన్న ఇవాళ లేట్ అయిపోయింది,
రేపు మార్నింగ్ ఒక 5-6 గంటల కన్నా స్టార్ట్ అయ్యేటట్టు చూద్దాము. ఓకే, మళ్ళా ఉంటా. గుడ్ నైట్.